శ్రీకృష్ణ, మా అరణ్యవాసం రోజులు ఇప్పటికీ గుర్తొస్తున్నాయి. ముఖ్యంగా అక్షయపాత్ర చేసిన మేలును మరువలేను. నిజమే ద్రౌపది. వేలాది మంది బ్రాహ్మణులు ధర్మరాజును విడిచి రాజ్యంలో ఉండలేమని మీతో పాటు అడవికి వచ్చారు. కాని ధర్మరాజు వారికి అడవిలో కష్టాలు ఎదురవుతాయని చెప్పడానికి ప్రయత్నించాడు. అయినా వారు వినకుండా తమ ఆహారం తాము సమకూర్చుకుంటామని, ధర్మం లేని రాజ్యంలో ఉండలేమని పాండవులతో బయలుదేరారు. అప్పుడు సౌనక మహర్షి ఇంద్రుని ప్రార్థిస్తే పరిష్కారం లభిస్తుందని సూచించారు. ధర్మరాజు సూర్యుని అనుగ్రహంతో అక్షయపాత్రను వరంగా పొందాడు. అందులో అడవిలో దొరికిన కూరగాయలు వండితే ఎంతమందికి వడ్డించినా ఆ పాత్ర ఖాళీ అవ్వదు. అయితే భోజనం పూర్తయ్యాక కడిగి బోర్లిస్తే మళ్ళీ మరుసటి రోజు వరకు దాన్ని ఉపయోగించలేం. ఆ అక్షయపాత్ర ద్వారా మీతో వచ్చిన వారెవరిని ఆకలితో ఉంచకుండా మీరు ధర్మాన్ని పాటిస్తూ వారిని సంరక్షించారు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.